చంద్రబాబు తీరుపై పార్టీలోనే అసంతృప్తి ఉంది అన్నది ఒక వాదన. కుంభకోణాలకు పాల్పడిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోకపోవడమే కాకుండా వారు మరింతగా అవినీతికి పాల్పడే అవకాశం ఇస్తున్నారు అన్నది కొందరి ఆరోపణ. అత్యుత్తమ పరిపాలకుడిగా పేరున్న చంద్రబాబు కూడా తప్పటడుగులు వేస్తున్నారు అన్న ఆవేదన కూడా అభిమానుల్లో కనిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారు. వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. టీడీపీ అధికారానికి వచ్చింది. వైసీపీ హయాంలో చెలరేగిన వారిపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం ఇప్పుడు పెద్ద మైనస్ గా మారింది. చంద్రబాబు అన్ని మరిచిపోయారన్న అసంతృప్తి టీడీపీ క్యాడర్లో ఉంది. ఇసుక కుంభకోణం, ఫైబర్ నెట్, డిజిటల్ కార్పొరేషన్, ఏపీ ఎండీసీలో జరిగిన మైనింగ్ వ్యవహారంలో దందాలు వంటి అంశాలపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని టీడీపీ సీనియర్ నేతలు ఆఫ్ ది రికార్డుగా ప్రశ్నిస్తున్నారు. గడచిన హయాంలో జరిగినటువంటి వాటి మీద ఎటువంటి దర్యాప్తులు కానీ విచారణలు కానీ తిరిగి వాటిని పునరుద్ధరించేటటువంటి కార్యక్రమాలు కానీ ఏ రకమైనటువంటిది కూడా కాకినాడ జిల్లాలో జరగలేదు అంటే రాష్ట్రం మొత్తంగా కూడా అదే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ యొక్క పథకాలు, ఈ యొక్క ఉచిత బస్సు కానివ్వండి, లేకపోతే తల్లికి వందనం కానివ్వండి, నిరుద్యోగ భృతి కానివ్వండి, సూపర్ 6 కానివ్వండి, ఇవన్నీ పథకాల్లోనూ కూడా ఏవి కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితుల్లోకి లేకపోవడం వలన ప్రజల్లో నిరాశ నిస్పృహలు ఉన్నాయి అనేటువంటిది వాస్తవం. వ్యతిరేకత ఉన్నది అని నేను చెప్పడం లేదు. నిరాశ నిస్పృహలు ప్రజల్లో బాగా ఉన్నాయి. పలు కేసులలో నిందితులను అరెస్టు చేయకుండా జాప్యం చేస్తున్నారని, సుప్రీంకోర్టు వరకు వెళ్లి బెయిల్ తెచ్చుకునే వరకు ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందని పార్టీ శ్రేణులే నిలదీస్తున్నాయి. అవినీతి కేసులో సిఐడి మాజీ డీజీ సంజయ్ ను అరెస్టు చేయలేదని టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు అడుగుతున్న మౌలికమైన ప్రశ్న. రఘురామకృష్ణరాజుపై టార్చర్ కేసులో సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ ను ఇంతవరకు అరెస్టు చేయలేదు. కనీసం విచారణకు కూడా పిలవలేదు. నియామక పదవులను పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా నేతల చుట్టూ తిరిగిన వారికి ఇచ్చారని కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. జైలుకు వెళ్లి వచ్చి తన్నులు తిన్నవారిని విస్మరించారని, ఇదేమిటని ప్రశ్నిస్తే కులం అడ్డొచ్చిందని చెప్పడంపై కూడా ఒక సామాజిక వర్గంలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొంతమంది అధికారులు ఇప్పటికీ వైసీపీకి నమ్మిన బంట్లుగా వ్యవహరిస్తున్నారు. వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదు. కనీసం వారిని పక్కన పెట్టిన దాఖలాలు కూడా కనిపించడం లేదు. ఎమ్మెల్యేల అవినీతితో నియోజకవర్గాల్లో పార్టీ భ్రష్టు పట్టిపోతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలను వదులుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, వన్ టైం ఎమ్మెల్యేలుగా ఎవరూ మిగలవద్దని, పద్ధతి మార్చుకోవాలని చంద్రబాబు హెచ్చరించిన తీరు పెరిగిపోతున్న అవినీతికి దర్పణం పడుతోంది. కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలను సామంత రాజ్యాలుగా మార్చుకుని ఇసుక దందాలతో పాటు పంచాయతీలు, సెటిల్మెంట్లతో పాటు భవనాలు కట్టుకునే వారి దగ్గర కూడా లంచాలు వసూలు చేస్తున్నారు. పైగా తమకు చెప్పకుండా బిల్డింగులకు అనుమతులు ఇవ్వద్దని పురపాలక సంఘాలు, కార్పొరేషన్, నగర పంచాయతీల అధికారులకు ఎమ్మెల్యేలు ఆదేశాలు ఇస్తున్నారు. కూటమి హయాంలో మద్యం వ్యాపారం అతిపెద్ద కుంభకోణంగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లాటరీలో మద్యం షాపులు పొందిన వారిని బెదిరించి కొందరు ఎమ్మెల్యేలు, వారి అనుచరులు షాపులు లాగేసుకున్నారు. లాభాల్లో 50% వాటా వాళ్లే తీసేసుకుంటున్నారు. భారీగా సొమ్ము చేతులు మారి రిజిస్ట్రేషన్లను తమకు తెలియకుండా చేయకూడదని కొందరు ఎమ్మెల్యేలు, సబ్ రిజిస్ట్రార్లపై ఒత్తిడి తీసుకొస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. వివాదాల్లో ఉన్న స్థలాలు, భవనాలు, పొలాల వ్యవహారాల్లో తలదూర్చుతున్నారని, సెటిల్మెంట్లు చేసి భారీగా వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. చివరకు ఫుడ్ స్ట్రీట్ లో జనరేటర్ ద్వారా విద్యుత్ సరఫరా చేసి తాము అడిగినంత ఇవ్వాలని బెదిరిస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు భూమి ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని చెప్పనన్నారు. అదే పద్ధతుల్లో గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు భూమి ఇచ్చి అదే డబ్బులు ఇస్తామని చెప్పారు. అది ఇప్పుడు దాకా ఎక్కడ ప్రభుత్వం వైపు నుంచి కదలికలు లేవు. సరికదా ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పాలనలో పెద్దగా తేడాలు కనిపించడం లేదనే భావన ప్రజల్లో వ్యక్తం అవుతూ ఉంది. ఎందుకంటే అప్పుడు ఏ పద్ధతుల్లో అయితే ఎమ్మెల్యేలు వీళ్ళందరూ దందాలు నడిపారో, ఈ రోజున అదే పద్ధతుల్లో ఇప్పుడు ఎన్నికైనటువంటి కూటమి తరఫున ఎన్నికైనటువంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా అదే రకమైనటువంటి దందాలు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇసుక ర్యాంపులు కానివ్వండి, అలాగే ప్రధానంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో లాటరైట్ తవ్వకాలకి సంబంధించి ఈరోజు గతంలో రకరకాల కారణాలతో మూతపడినటువంటి లాటరైట్ తవ్వకాలని మళ్ళీ తిరిగి పునఃప్రారంభించేటటువంటి పద్ధతుల్లో పావులన్నీ కదులుతున్నాయి. ఇందులోని వీళ్ళ పాత్ర లేకుండా, ఇప్పుడు ఇక్కడ ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల యొక్క పాత్ర లేకుండా అది జరుగుతుందని చెప్పి అనుకోవడానికి లేదు.
చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయానికి గతంలో వారానికి ఒక్కరోజు వచ్చేవారు. ఇటీవల 2 నెలల నుంచి ఆ సంప్రదాయాన్ని కూడా ఆపివేశారు. లోకేష్ మాత్రం తన ఇంటి వద్ద ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా ప్రజా దర్బార్ కూడా సరిగ్గా సాగటం లేదు. తుని రైలు దహనం కేసులో ప్రభుత్వానికి తెలియకుండానే అప్పీలుకు వెళ్లబోతున్నట్లుగా అధికారులు జీవో జారీ చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆదేశించడంతో జీవోను ఉపసంహరించుకున్నారు. పరిపాలనా పరంగానూ ప్రభుత్వంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ హయాంలో స్మార్ట్ మీటర్లపై ఉద్యమించిన కూటమి నేతలు ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారని, ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారని చెబుతున్నారు. ఈ సంవత్సర కాలంలో గడిచినటువంటి సంవత్సరంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పేసి ఒక రకంగా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. కానీ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి కానీ గతం కంటే ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులే వస్తున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ రోజున సామాన్య ప్రజానీకం విద్యుత్ భారాలు ఏవైతే వైసీపీ ప్రభుత్వానికి అద్దెదించడానికి ముఖ్యమైనటువంటి కారణంగా ఉన్నటువంటి విద్యుత్ భారాలు ఈ రోజున విపరీతంగా పెరిగిపోయాయి. విద్యుత్ భారాలు పెరిగిపోవడంతో పాటు మరోవైపున స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపైన భారాలు వేసేదానికి సిద్ధపడతా ఉన్నారు. ఇప్పటికే పెట్టినటువంటి కమర్షియల్ షాపులకి వాటికి పెట్టినటువంటి స్మార్ట్ మీటర్ల వల్ల విపరీతమైనటువంటి విద్యుత్ భారాలు వస్తున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ రోజున గతంలో లోకేష్ గారు పగలగొట్టమన్నటువంటి ఇప్పుడు స్మార్ట్ మీటర్లు ఈ రోజున ఇళ్ళకి పెట్టేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. తల్లి దీవెనని చెప్పావు, ఏమైందని అడుగుతున్నాం. మహిళలకి 15 సంవత్సరాలు నిండినటువంటి ఆ ఇంట్లో బాలిక ఉంటే, ఆడపిల్ల ఉంటే 15,000 వేస్తానని చెప్పావు, ఏమైందని అడుగుతున్నాం. ఈ వాగ్దానాలన్నీ, ఈ 6 వాగ్దానాలు సూపర్ 6 అలా చొట్క వాగ్దానాలుగా మిగిలినాయి అని చెప్పనేది సిపిఎంగా మేము చెప్తా ఉన్నాం. సమాధానం చెప్పాలి.